ఆనానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. సభాకల్పతరం వందే. ఇవాళ చాలా విశేషమైనటువంటి పూర్ణిమ, వసంత పూర్ణిమ. చాలా అద్భుతమైనటువంటి రోజు, అమ్మవారికి అత్యంత ప్రియమైనటువంటి రోజు. ఆశ్వీయుజ నవరాత్రుల తర్వాత ఉండే పూర్ణిమకి ఎంత స్థాయి ఉంటుందో వసంత పూర్ణిమకి కూడా అంత స్థాయి ఉంది. ఈ నవరాత్రులంతా దేవి భాగవతము అన్ని చదువుకొని అమ్మవారి యొక్క ప్రీతి కోసం అనేక పనులు చేసిన తర్వాత ఈ పూర్ణిమకి చండీ యాగం చేయాలని ప్రత్యేకంగా అనేక స్మృతులు చెప్తూ ఉన్నాయి. కాబట్టి చాలా దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం అందరం ఇక్కడ భాగస్వాములమై పంచుకున్నాం. అయితే ఈ సందర్భంలో ఇవాళ ఏమిటి విశేషం అంటే, ఇవాళ ఇప్పటికి 25 సంవత్సరాలుగా ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి జయంత్యుత్సవాలని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణుల సంపూర్ణ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఇందులో ఉన్న అందరికీ దాదాపు మన శంకర జయంతి ఉత్సవాల యొక్క విశిష్టత, దాని ప్రత్యేకత అన్ని కూడా తెలుసు. ఈ సంవత్సరం చేయబోయేటటువంటి శంకర జయంతి ఉత్సవాలు మొట్టమొదటిగా మన సొంత ప్రాంగణంలో, ఇప్పటిదాకా అలకాపురి కాలనీ పార్కులోనూ లేకపోతే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనూ, బాబు జగ్జీవన్ రామ్ భవన్లోనూ, స్నేహపురి అనేటటువంటి ప్రదేశంలోనూ, అలాగే భారతదేశం అంతా కూడా 20 చోట్ల 25 చోట్ల చేస్తాం. కానీ ఈసారి ప్రత్యేకత ఏమిటి అంటే, మనది అనుకునేటటువంటి స్వక్షేత్రంలో అద్భుతంగా శంకర జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఈ సంవత్సరం ఎవరు వస్తారు పండితులు అంటే, దాదాపు మనం టీవీల్లో చూసేటటువంటి ప్రముఖులు చాలా మటుకు అందరూ వస్తున్నారు. మొన్ననే పద్మశ్రీ అవార్డు గ్రహీతలైనటువంటి బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు ఒకరోజు ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు వారు రాబోతున్నారు. అదేవిధంగా బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు 2 రోజులు వారి ఉపన్యాసం ఉండబోతోంది. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు కాశీలో ఉన్నప్పటికీ మన కార్యక్రమం కోసం ప్రత్యేకంగా అక్కడి నుంచి టీవీ లైవ్ పెట్టుకొని మన కార్యక్రమమే కేవలం ఇక్కడ దాకానే ఎక్స్క్లూజివ్గా లైవ్లో వారు చెప్పబోతూ ఉన్నారు. ఎందుకంటే దీక్షగా 40 రోజులు అక్కడ ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. ఇప్పటిదాకా ఒకే ఒక్క శంకర జయంతి వాళ్ళ నాన్నగారి యొక్క కార్యక్రమాలు జరిగినప్పుడు సంవత్సరీకాల నిమిత్తం ఆ ఒక్క సంవత్సరం రాలేదు తప్ప, శంకర జయంతి ఉత్సవాలు 2003 నుంచి ప్రతి సంవత్సరం వారు వస్తున్నారు. అలాగే మనందరికీ సుపరిచితులు నండూరి శ్రీనివాస్ గారు, వారు శంకర జయంతి ఉత్సవాల్లో రాబోతున్నారు. బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు, వారి యొక్క ప్రవచనాలు కూడా ఉండబోతున్నాయి. అదేవిధంగా నోరి నారాయణమూర్తి గారు, వారి ప్రవచనాలు ఉంటాయి. మనకి సుపరిచితులు బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు, వారి యొక్క ప్రవచనాలు ఉండబోతున్నాయి. డాక్టర్ ఎన్ అనంతలక్ష్మమ్మ గారు, వారి ప్రవచనాలని కూడా మనం అందరం కూడా చూడబోతున్నాం. తప్పక ఒకరోజు నన్ను కూడా భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకరోజు నాది కూడా ఉపన్యాసంగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం
ఇలాంటి ప్రముఖులు ఇంకా అనేక మంది, ఇప్పుడు నేను పేర్లు చెప్పలేదు, చాలా మంది మనది అనుకొని వచ్చేస్తారు. రాధా మనోహర్ దాస్ గారు అయితేనేంటి, కరుణాకర్ సుబ్బుణ గారు అయితేనేంటి, లలిత్ గారు అయితేనేంటి, ఇట్లా అనేక మంది సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు. అలాగే బ్రహ్మశ్రీ మల్లాది రామనాథ శాస్త్రి గారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అబ్బాయి, వారు వస్తున్నారు. దర్శనం శర్మ గారు, వారు కూడా రాబోతూ ఉన్నారు. ఇక మనకి పారాయణలు తెలిసిందే, కొండూరి పద్మావతమ్మ గారు, నిట్టల కిరణ్మయమ్మ గారు, అదేవిధంగా ప్రేమలత గారు, అదేవిధంగా రమాదేవి గారు, అదేవిధంగా ఎస్ అన్నపూర్ణ గారు, అనంతలక్ష్మమ్మ గారి ఆధ్వర్యంలో అనేక మంది యొక్క స్తోత్ర పారాయణలు కూడా నిత్యం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనందరికీ పరిచయమే మన సిద్ధార్థ శర్మ గారు. సిద్ధార్థ శర్మ గారు మన బృందం, మన వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ అనేక యాగాలు చేయబోతూ ఉన్నారు. అవి ఏమిటయ్యా అంటే సహస్రావర్తన అథర్వ శీర్ష గణపతి హోమం జరుగుతుంది, మన్యు హోమము, రామ తారక హోమము, హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతాయి, సహస్రమోదక గణపతి హోమం జరుగుతుంది, అరుణ పారాయణం, అదేవిధంగా మూలమంత్ర సౌర హోమము. ఒంటికాలు మీద జక్కేపల్లి జగన్నాథం గారని 68 ఏళ్ల మనిషి, కాలు తీసి కాలు కింద పెట్టరు. వారు 108 సార్లు సూర్య నమస్కారాలతోటి ఒంటికాలు మీద వారు చేస్తారు. నాకు తెలిసి భారతదేశంలో మొత్తము కలిపి అటు ఇటు వెతికినా ఇలాంటి వాళ్ళు 3-4 ఉంటారు మొత్తం భారత ప్రపంచంలో. అందులో ఒక ఆయన జక్కేపల్లి జగన్నాథం గారు, వారు రాబోతూ ఉన్నారు. అదేవిధంగా మేధా దక్షిణామూర్తి హోమం, ఎవరెవరికైతే మేధ అవసరం ఉందో వాళ్ళందరికీ మేధా దక్షిణామూర్తి హవనము జరుగుతుంది. అదేవిధంగా సామూహిక ఆదిత్య స్తోత్ర పారాయణం. ఆదిత్య హృదయము ఎంత పారాయణం చేస్తే అంత ఆరోగ్యానికి మంచిది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆరోగ్యం ఉండాలి, సంపద ఉండాలి, శత్రుబాధలు ఉండకూడదు, వాళ్ళు అనుకునేటువంటి పనులు దిగ్విజయం కావాలి. అదేవిధంగా మేధ, జ్ఞానము, వైరాగ్య, భక్తి సంపత్తులు అన్నీ కూడా కలగాలి అని ఆలోచించి జగద్గురువులు ఇవన్నీ పటిష్టంగా ఉండాలంటే ఏం హోమం చేయాలి అని వారు నిర్ణయించి ఏర్పాటు చేసినటువంటివి. అదేవిధంగా రుద్రహోమము, సుదర్శన హోమము, నృసింహ హోమము, శతచండీ యాగము, అదేవిధంగా సరస్వతి హోమము కూడా ఈసారి ప్రత్యేకంగా జరుగుతుంది. రుద్ర ఏకాదశిని జరుగుతుంది, మృత్యుంజయ హోమాలు కూడా జరుగుతున్నాయి, మహాలక్ష్మి హోమం జరుగుతుంది. అన్ని హోమాల యొక్క పూర్ణాహుతులన్నీ కూడా మనం చేసుకోబోతున్నాం. శతచండీ చాలా విశేషంగా జరుగుతుంది. అప్పటికి ఎండలు బాగా ఉంటాయి, ఇప్పటికే ఎండలు ఉన్నాయి. ఆ ఎండలకి తగ్గటువంటి కూలర్లు, చల్లదనము, వ్యవస్థ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఉదయము సాయంత్రము ఎవరిళ్లలో దయ ఉంచి పొయ్యి వెలిగించుకోకండి, అందరూ ఇక్కడే భోజనం చేయాలి. ఇందులో కార్యకర్తలుగా మేము ఉంటాం పని చేయడానికి, ఎక్కడెక్కడ ఏ పనున్నా మేమందరం చేస్తాం అనే అభిప్రాయం ఉన్న వాళ్ళందరూ కూడా కార్యకర్తలుగా మీరు పనులన్నీ ఇక్కడ నిర్వహించవచ్చు. ఈ ట్రస్ట్ నెలకొల్పిన దగ్గర నుంచి ఈ 26 ఏళ్లలో చాలా మంది ఈ కార్యక్రమాన్ని మనం చేయగలుగుతున్నాము అంటే సహకరించిన వాళ్ళు ఉన్నారు. ఆ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని, ఇక మీద సహకరించబోయే వాళ్ళు, దీన్ని వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, తలుచుకునేవాళ్ళు, దర్శించేవాళ్ళు అందరూ కూడా చక్కగా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని ఇక్కడ మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకా విశేషంగా ఈ సంవత్సరం ఒక 3 మహానుభావుల యొక్క శత జయంతి ఉత్సవాలు వస్తున్నాయి. శంకర జయంతుల్లో శంకర తత్వాన్ని తీసుకొని జీవించినటువంటి ఒక 3 శత జయంతులు గుర్తు చేసుకోవాలి. అందులో
బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. మనం శంకర జయంతి ఆరంభం చేసిన దగ్గర నుంచి 18 సంవత్సరాలు నిరాటంకంగా ప్రతి సంవత్సరము వారు వచ్చి ఆశీర్వదించడం జరిగింది. 2018లో జగద్గురువుల చేతి మీదుగా వారికి కంకణ ధారణ, సువర్ణ సింహతలాట ధారణ అన్ని చేయించాం. ఇలాంటి కార్యక్రమం ఒక్కసారి మనం చేసుకోబోతున్నాం. అదేవిధంగా శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి వారిని కూడా చాలా విశేషంగా శత జయంతి మహోత్సవం ఇవన్నీ కూడా దర్శనం శర్మ గారు నాకు ఇచ్చినటువంటి ఆలోచన. అయ్యా, ఈ ముగ్గురు మహానుభావుల యొక్క శత జయంతి మనం ఘనంగా చేసుకోవాలి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అద్భుతంగా చేసుకుంటూ అదేవిధంగా చాలా అష్టావధానాల్లో అనేక విధాలైనటువంటి అవధానాల్లో పాండిత్యంలో మహానుభావులైనటువంటి పాలకుర్తి నృసింహరామ శర్మ గారు వారిది కూడా శత జయంతి మహోత్సవం. ఈ ముగ్గురు శత జయంతి మహోత్సవాలని ఒకసారి స్మరించుకుందాం. అలాగే మా గురువు గారు ఇక్కడ కూర్చున్నటువంటి డాక్టర్ గారు వారి కంటికి సర్జరీ కూడా చేసి చక్కటి నేత్ర దర్శనం కలిగేట్టుగా చేశారు. నాతోటి ఇంత శంకర జయంతులు చేయించినటువంటి మహానుభావులైనటువంటి బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారు పోయిన శంకర జయంతి రోజే నేను అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు నా కంటి ముందే పెద్దలు వారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారిలో ఐక్యం చెందారు. కాబట్టి సంవత్సరం పూర్తవుతుంది. ఆ చివరిలో ఒక్కసారి వారి స్మరణ కూడా చేసుకుంటూ వారి సంస్థని ఎలా నిల్చోబెట్టారు, ఏం చేశారు, ఏమిటి అన్నీ కూడా. ఇంకా అనేక మంది కార్యకర్తలు ఒకళ్ళిద్దరు కాదండి, ఎంతో మంది సహకరిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో నేను పేర్లు తీసుకుంటే పేర్లే సహస్రనామావళి అవుతుంది. అంతమంది సహకరిస్తే ఈ శంకర జయంతి ఈ స్థాయికి వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం మనం స్వీయంగా ఇక్కడ చేసుకోబోయే దాంట్లో ఈ పక్కన ఉన్నటువంటి దాంట్లో మొత్తం ప్రవచనాలు అవుతాయి. ఇక్కడంతా కూడా ముందర ఎక్స్టెన్షన్ వచ్చేస్తుంది. భోజనాలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. శతచండీ అమ్మవారికి అవసరమైనటువంటి వ్యవస్థ ఇక్కడైతే సూర్య నమస్కారాలు అన్నీ అక్కడ వేదిక మీద అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఎవరి ఇళ్లల్లో పొయ్యి వెలిగించుకోకూడదు. ఎవరు వచ్చినా భోజనము లేదు, లేమి అనే పదం లేకుండా అందరూ సుష్టుగా ఇక్కడ తృప్తిగా భోజనం చేయాలి. మామూలు చండీ యాగాలకు అలా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం ఉదయం సాయంత్రం 2 పూటలా అదేవిధంగా భోజన భాజన వ్యవస్థ అంతా ఇక్కడ చేయాలి. మీరందరూ ఏదో బ్రహ్మ పదార్థం చేసేంత పని చేయాలని నేను అనుకోవట్లా. ఓ చిన్న చీమ ఏం చేస్తుందో ఆ పని చేయండి అని కోరుకుంటున్నా. ఏమిటంటే చీమ చేసే పని చేసేది ఏమిటి అంటే, చీమ మెల్లిగా చెట్టు ఎక్కుతుంది, ఓ మామిడి పండు దగ్గరికి వెళ్తుంది, ఆ మామిడి పండు రుచి చూస్తుంది. చూసి అది అక్కడే ఉండదు, కిందకు వచ్చి మిగతా అన్ని చీమల్ని తీసుకొని వెళ్ళి కలిసి అన్నిటితో సహా భోంచేస్తుంది. అలాగే ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని రుచిని దాదాపు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. నేను కోరుకునేది ఏమిటయ్యా అంటే, మీరందరూ కూడా ఇంకొక 10 మందికి, ఓ 3కో 4కో మన వాళ్ళందరికీ కూడా చెప్పి, అయ్యా జగద్గురువులు ఉండడం వల్ల ఇవాళంత బొట్టు పెట్టుకోగలుగుతున్నాం. ఆదిశంకరులు లేకపోతే సనాతన వైదిక ధర్మం లేదు. మన నోట్లో ఆదిశంకరాచార్యులు వారి స్తోత్రం తెలియనటువంటి వైష్ణవులు గాని, శైవులు గాని, శాక్తేయులు గాని, స్మార్తులు గాని, సౌరులు గాని ఎవరు ఉండరు. శంకరుల స్తోత్రము అందరి నోట్లో నాంతూ ఉంటుంది. అయ్యిగిరి నందిని నందిత వేదిని విశ్వ వినోదిని నందినుతే అంటారు ఎవరైనా సరే. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం అంటారు. అలాగే నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ సౌందర్యలహరి లలితా సహస్రనామము ఇలా అనేకమైనటువంటి స్తోత్రాలని అందరము ఆయన ఇచ్చినటువంటి భిక్షగా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా చేస్తున్నాం. ఇది సామాన్యులు చేసేది. ఇక మేము వేద పండితులం అనే వాళ్ళకు కూడా
శృతుల యొక్క అర్థాన్ని చెప్పింది ఆదిశంకర్. మేము మహాధర్మశాస్త్రంలో నిష్ణాతుల వంటి షట్శాస్త్ర పండితులం అన్న గ్రంథాలని మనకు అందించినటువంటి మహానుభావుడు ఆదిశంకరులు. ఆయన జయంతి ఎవరు చేసుకోవడం కారణం ఆదిశంకర భగవత్పాదాచార్యులు. కంచి వెళ్తే ఆదిశంకరులు, శృంగేరి, ద్వారక, బదరి, పూరి ఎవరు వచ్చినా ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి అనుగ్రహమే. అందరికీ స్వీకార్ ఉపకార్ కనిపిస్తుంది, కానీ ప్రతి వాళ్ళు దీపాన్ని చూస్తారు కానీ లోపలున్న నూనెని కానీ ఒత్తుల్ని కానీ దేన్ని ఎవరు చూడరు. ఆ నూనె ఒత్తిలాగా కరిగిపోయినటువంటి జీవితము వారిది. మా వీడి ప్రసాదరావు, పూల్ శర్మ గారు, వాళ్ళ దంపతులు అందరూ అనేక మంది పెద్దలు కలిసి చేస్తున్నటువంటిది. గట్టిగా ఒకసారి ప్రసాదంతో సాధారణంగా ఈ చండీ యాగంలో ఆ పరాదేవత చండీదేవి వారికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించాలని, అదేవిధంగా మా శాస్త్రి గారు కూడా మన సంస్థ అని చెప్పంగానే ఎప్పుడైనా సరే ఐకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా, ఎంత హడావుడిలో వారు ఉన్నా, మన సంస్థకి సంబంధించిన వాళ్ళు అనగానే ప్రాధాన్యత ఇచ్చి ఆయన ఎయిమ్స్ లో గోల్డ్ మెడలిస్ట్, అద్భుతమైనటువంటి ఆ నేత్ర వైద్యమునందు నిష్ణాతులు. ఎందుకంటే నేను చాలా మందిని తీసుకొని వెళ్ళి ఇవాళ భారతదేశంలోనే అరుదుగా లెక్క పెట్టుకునే నేత్ర వైద్య నిపుణులలో ఒకరుగా పేరుగాంచినటువంటి మహానుభావులు. గట్టిగా వారికి కూడా మనందరూ ఇంకా అనేకమైనటువంటి మెడికల్ క్యాంప్స్, ఉచితమైన కార్యక్రమాలు కూడా మనం నిర్వహించుకుందాం. ఆ పరాదేవత చండి అనుగ్రహిస్తే కాని పని అంటూ ఏదీ లేదు, అన్నీ అవుతాయి. కాబట్టి శీఘ్రంగా మనం అనేక కార్యక్రమాలు ఇక్కడి నుంచి విస్తృతంగా చేసుకోబోతున్నాం. అదేవిధంగా నాయకంపల్లిలో ఇంతకి 3 రెట్ల పెద్ద భవనము ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఒక 8 ఎకరాల్లో అక్కడ సంస్థానం కట్టాం. అక్కడ కూడా 1వ తారీఖు నుంచి 8 దాకా శంకర జయంతి మహోత్సవాలు మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. అక్కడ నోరి నారాయణమూర్తి గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉపన్యాసం అయితేనేంటి, అదేవిధంగా అక్కడ అనేక మంది ప్రముఖులు పెద్దల యొక్క ఉపన్యాసాలు అక్కడ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇక్కడ శతచండీ అవుతుంది. 8వ తారీఖు ఇక్కడ అయిపోతే 8కి అక్కడ శతచండీ మొదలుపెట్టి 12వ తారీఖు అక్కడ పూర్ణావతి. ఒకటేసారి మన సంస్థ 2 శతచండీ యాగాలు, అనేకమైనటువంటి యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఈ 2 పూటల భోజనము వ్యవస్థ అన్ని ఏర్పాట్లు మనకి జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఇందులో కార్యకర్తలుగా ఉండి మనం ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకువెళ్లాలని కోరుతూ అగ్నికుల్ని తదుపరి కార్యక్రమమైనటువంటి ప్రదక్షిణాదులు చేయించవలసిందిగా కోరుతూ ఉంటాను. అయ్యా 2 కుర్చీలు వేసి వారి ఊరిని కొంచెం ప్రదక్షిణ చూసుకొని కూర్చోబెట్టండి. వచ్చేస్తుంది.